శిథిలావస్థకు చేరుకున్న భవనాలపై ఈసారి కాస్త ముందుగానే ఫోకస్ చేసింది జీహెచ్ఎంసీ. రానున్న వర్షాకాలంలో పురాతన భవనాలు కూలి ఎలాంటి ప్రాణనష్టం జరగొద్దన్న ఉద్దేశంతో ఆయా బిల్డింగ్స్ను గుర్తించే పనిలో పడ్డారు అధికారులు. వాతావరణంలో తరచూ చోటు చేసుకుంటున్న మార్పుల కారణంగా ఎప్పుడు అకాల వర్షాలు కురుస్తాయో తెలియని పరిస్థితి. భారీ వర్షాలు పడకముందే ఆయా బిల్డింగ్స్ను కూల్చేయాలని డిసైడ్ అయింది బల్దియా. వర్షాకాలానికి ముందు మాన్సూన్ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తోంది బల్దియా. ఇప్పటికే హైడ్రా, ట్రాఫిక్ పోలీసులతో కలిపి స్పెషల్ మాన్సూన్ టీములను సిద్ధం చేసిన జీహెచ్ఎంసీ ఇప్పుడు శిథిలావస్థలో ఉన్న భవనాలపై దృష్టి పెట్టింది. సర్కిళ్ల వారీగా పురాతన భవనాలను గుర్తించాలని కమిషనర్ ఆర్వి కర్ణన్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రత్యేక సర్వేలు నిర్వహించి శిథిలాల భవనాలు, కట్టడాలు, పాత ప్రహరీ గోడలు మొదలైన వాటిని గుర్తించాలని జోనల్ కమిషనర్లకు సూచించారు. ఇంజనీరింగ్ విభాగం అధికారులు ఆయా బిల్డింగ్స్ స్ట్రక్చరల్ స్టెబిలిటీని అంచనా వేసి రిపోర్ట్లు సమర్పించాలని కమిషనర్ ఆదేశించారు. ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ అధికారులు ఇచ్చే రిపోర్ట్ ఆధారంగా పురాతన భవనాలను పటిష్టం చేయాలా లేక కూల్చివేయాలా అన్న దానిపై నిర్ణయం తీసుకోనున్నారు. ప్రాథమికంగా గుర్తించిన శిథిలావస్థకు చేరుకున్న భవనాల యజమానులు లేదా అందులో నివాసమున్న వారికి నోటీసులు జారీ చేయాలని కమిషనర్ సూచించారు. జీహెచ్ఎంసీ పరిధిలో శిథిలావస్థలో ఉన్న భవనాలను గుర్తించే టౌన్ ప్లానింగ్, ఇంజనీరింగ్ వింగ్ అధికారులు తమ సర్వేలో సర్కారు పాఠశాల భవనాలను గుర్తిస్తే వెంటనే ఆ జిల్లాల విద్యాశాఖకు సమాచారం ఇవ్వాలని కమిషనర్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. గత ఏడాది వర్షాకాలంలో శిథిలావస్థలో ఉన్న బిల్డింగ్స్కి నోటీసులిచ్చారు బల్దియా అధికారులు. నోటీసులిచ్చినా స్పందించని 45 బిల్డింగ్స్ను అధికారులే కూల్చివేశారు. అవి కాకుండా మిగిలిన బిల్డింగ్స్లో ఇంకా నివాసముంటున్నారు కొందరు. అవి ఈసారి కూలిపోయే అవకాశం ఉంది కాబట్టి వాటిని వెంటనే ఖాళీ చేయించడం లేదా సీల్ వేయాలని కమిషనర్ అధికారులను ఆదేశించారు. భవనాల చుట్టూ బ్యారికేడ్లు, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని కూడా సూచించారు. భవన యజమానులు ఆ భవనం పటిష్టత కోసం మరమ్మతులు చేపడితే అవి జీహెచ్ఎంసీ నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయా లేదా అని నిర్ధారించాలని తెలిపారు. జీహెచ్ఎంసీ పరిధిలో 460 శిథిలావస్థకు చేరుకున్న భవనాలున్నట్లు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. వాటిలో మస్టుగా కూల్చేయాల్సిన బిల్డింగ్స్పై జూన్ ఫస్ట్ వీక్లో స్పెషల్ డ్రైవ్ చేపట్టనున్నారు అధికారులు. అప్పటిలోపు భవన యజమానులు తామే కూల్చకపోతే అధికారులు వచ్చి ఆ పని చేస్తారు. ఆయా బిల్డింగ్ స్ట్రక్చరల్ స్టెబిలిటీపై రిపోర్ట్ అందిన వెంటనే ఈ డ్రైవ్ చేపట్టాలని నిర్ణయించారు. శిథిలావస్థకు చేరిన భవనాలు కూలి ప్రాణనష్టం జరగకముందే వాటిని కూల్చివేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు కమిషనర్ కర్ణన్.